నమస్తే అండి. నమస్తే స్వర్ణ. 'దురంధర్' సినిమా కలెక్షన్స్ ఏంటి సార్? సో, చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా విషయాల గురించి మనం డిస్కస్ చేయాలి. ఆ! ఫస్ట్ కలెక్షన్స్ గురించి చెప్పండి. ఏంటా కలెక్షన్స్? ఎందుకంటే అవును. మన దగ్గర బెనిఫిట్ షోస్ ఉంటాయి. టికెట్ ఆ! రేట్లు పెంచుకునే అవకాశం, సదవకాశం మన దగ్గరుంది. ఆ! సో, అవును. అట్లా పెంచుకునే దాంట్లోనే మనం కోట్లకి ఎళ్తున్నాయి గూడా. అవును. బట్ హిందీలో అట్లా కాదు. నార్త్ సైడ్‌లో. ఆ! 'దురంధర్' లాంటి సినిమాలకి కూడా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం లేదు వాళ్ళకి. పెంచలేదు ఈ పెన్షన్ సినిమాకి. లేదు. ఒక అవును. రకంగా చెప్పాలంటే. అవకాశం ఉందా లేదా అన్నది పక్కన అవును. పెడితే అవును. పెంచలేదు. హ్మ్. మరి అయినా సరే మరి చూస్తున్నాం అవును. 'బాహుబలి' రికార్డులను బద్దలు కొడుతూ ముందుకెళ్ళిపోతుందది. అవును. అవును. ఏంటి? నిజానికి నేనింకా ఫస్ట్ ఒక 10 డేస్ రి ఈ కలెక్షన్స్ ఫాలో అయ్యాను. హ్మ్. తర్వాత నుంచి ఇంకా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క రికార్డు అప్పటికే చాలా రికార్డులు బ్రేక్ బద్దలు కొట్టింది. చేసింది. అవును. ఇప్పుడు దాని ప్రివ్యూస్ తోటే 50,00,00,000 కలెక్ట్ చేసింది. అదే పెద్ద రికార్డు. హ్మ్. ఓన్లీ ప్రివ్యూస్ తోటి 50,00,00,000. ఫస్ట్ డే రికార్డు తర్వాత ఫస్ట్ వీకెండ్‌లోనే 3 రోజులు 100,00,00,000 పైన హ్మ్. ఫస్ట్ వీకెండ్‌లో. అలాగే మొత్తం వీకెండ్ కలెక్షన్స్ రికార్డ్. ఇలాగా మొత్తం ఇప్పటివరకు ఏ సినిమాల పేరిట రికార్డులున్నాయో, ఆ రికార్డులన్నిటిని కూడా బ్రేక్ చేసేసింది. నువ్వన్నట్టు రేట్లు పెంచకుండా. హ్మ్. ఇప్పుడు మన 'బాహుబలి' కావచ్చు, 'పుష్ప' కావచ్చు, ఇటువంటి సినిమాలకి రేట్లు విపరీతంగా పెంచారు. తర్వాత మన తెలుగు నుంచే దానికి విపరీతమైన సపోర్టొచ్చింది కలెక్షన్స్ పరంగా. 'దురంధర్'కి అలా కాదు. ఓన్లీ హిందీ కలెక్షన్స్ తోటి, హిందీ వెర్షన్ తోటి ఈ రికార్డ్స్ అన్నీ. ఇంచుమించు అంటే 'దంగల్' రికార్డ్‌ని గూడా బ్రేక్ చేస్తదని జెప్పి 'దంగల్' ఒక్కటే అప్పట్లో అది చైనాలో చాలా పెద్ద సక్సెస్ అయింది. చైనా నుంచి దాదాపుగా ఒక 1000,00,00,000 పైన చైనా నుంచే వచ్చాయి. దానివల్ల ఇప్పటికి గూడా మన ఇండియన్ సినిమా దీంట్లో ఫస్ట్ ప్లేస్‌లో 'దంగల్' ఉంది. ఇప్పుడు ఇది 'దంగల్' రికార్డ్‌ని గూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది అని చెప్పి మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది 13 రోజు అనుకుంటా. హ్మ్. ఈ 12 రోజుల దీంట్లోనే 1000,00,00,000 దాటిపోయింది. యాక్చువల్‌గా మనం నిజాలు మాట్లాడుకుంటే హ్మ్. ఈ సీక్వెల్స్‌కి వెళ్ళామనుకోండి. హ్మ్. ఫస్ట్ దగ్గరున్నంత బజ్ హ్మ్. సెకండ్‌కి అంత రాదు. లేదు రివర్స్. కదా! ఒక రివర్స్ రకంగా కాదు. చెప్పాలంటే. రివర్స్. హ్మ్. ఫస్ట్ దానికున్న దానికంటే కూడా క్రేజ్ సెకండ్ సెకండ్ దానికి దానికెక్కువ. ఇంకా మీరు ఎక్కువుండిద్ది. చూస్తే 'బాహుబలి' కంటే కూడా 'బాహుబలి 2'కి క్రేజ్ ఎక్కువ. హ్మ్. 'పుష్ప 1' కంటే కూడా 'పుష్ప 2' క్రేజ్ ఎక్కువ. 'కేజీఎఫ్ 1' కంటే కూడా 'కేజీఎఫ్ 2' క్రేజ్ ఎక్కువ. కానీ అలాగే హిట్‌ల ఇప్పుడు విషయంలో 'దురంధర్' విషయంలో గూడా 'దురంధర్ 1' కంటే కూడా 'దురంధర్ 2' ఇప్పుడు 'దురంధర్' లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ని దాటేసిందిప్పుడు. దాటేసింది. లైఫ్ టైమ్ కలెక్షన్స్ 'దురంధర' హ్మ్. ఇది జస్ట్ 10 డేస్‌లో కొట్టేసింది. హ్మ్. కాబట్టి సీక్వెల్స్‌కి అంటే అసలు సీక్వెల్‌కి క్రేజ్ రావడానికే కారణం ఇది. సో, ఈ సినిమా 'దురంధర్' సినిమా మొత్తం అన్ని రికార్డ్స్‌ని బ్రేక్ చేసేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఏంటంటే ఒక షోలే ఏదైతే ఒక ఐకానిక్ సినిమాగా చెప్తారో, హ్మ్. షోలే రికార్డ్స్ అంటే ఒకరిద్దరు చెప్పిన మాట కూడా కాదిది. అవును. అందరూ చెప్తున్నారు. యునానిమస్‌గా ప్రతి ఒక్కళ్ళు గూడా ఇప్పుడు మన తెలుగులో రాజమౌళి గాని, మహేష్ బాబు గాని వీళ్ళందరూ గూడా ఆ సినిమా గురించి ఎంతో గొప్పగా అంటే మాట్లాడడం మీరన్నట్టుగా జరిగింది. క్రేజ్ వేరు, హ్మ్. టాక్ వేరు. అవును. ఇప్పుడు 'పుష్పలో' వచ్చిన టాక్ హ్మ్. 'పుష్ప 2'కొచ్చేసరికి కాస్త మిక్స్‌డ్ ఎళ్ళింది హ్మ్. స్టార్టింగ్‌లో. హ్మ్. అఫ్‌కోర్స్ అది మనం కలెక్షన్స్ వైస్ మాట్లాడట్లేదు. హ్మ్. టాక్స్ వైస్ అవును. మాట్లాడుతున్నాం. మిక్స్‌డ్ టాక్ వచ్చింది. 'బాహుబలికి' కట్టప్ప ఎందుకు చంపాడు అన్న దగ్గర ప్రజలు ఆగిపోయారు కానీ హ్మ్. ఆహ్, ఎక్కడో ఒక చిన్నది. అలా అని గాదు. బాలేదని కాదు. అదే కాదు. మిక్స్‌డ్ టాక్ వచ్చింది. బట్ 'దురంధర్‌కి' అది కాదు. మరి హ్మ్. అబ్జర్వ్ చేసినట్లయితే. అంటే ఈ కలెక్షన్స్ పక్కన పెడితే గూడా, ఈ సినిమాకి ఒక రెస్పెక్ట్. ఈ హ్మ్. సినిమాతోటి ఇప్పుడు 'ఆదిత్య ధర్' అనే దర్శకుడిని మన వరల్డ్‌లోనే టాప్ 5 డైరెక్టర్స్ లేదంటే టాప్ 10 డైరెక్టర్స్ అంటే ఒక 'జేమ్స్ కామెరూన్', ఒక 'స్పీల్‌బర్గ్', ఒక 'క్రిస్టోఫర్ నోలన్' ఇటువంటి డైరెక్టర్స్‌తో పోల్చుతున్నారు. అదే ఒక అది చాలా గొప్ప విషయం. మనందరం గూడా గర్వపడాల్సినటువంటి విషయం. ఇందాకే ఒక వెబ్‌సైట్‌లో చూసా. ఇప్పుడు 'రాజమౌళి' ముందు ఒక పెద్ద టార్గెట్ ఉంది. పెట్టారు. అవును. ఎందుకంటే ఇప్పుడు 'బాహుబలి' తర్వాత 'బాహుబలి 1, 2' తర్వాత అతను ఇండియాలో నంబర్ 1 డైరెక్టర్ అని చెప్పి అందరూ డిక్లేర్ చేశారు. అంటే 'బాహుబలి 2' రేంజ్‌లో 'ట్రిపుల్ ఆర్' సక్సెస్ అవ్వకపోయినా కూడా అది ఎక్కడ తగ్గలేదు. అంటే కలెక్షన్స్ పరంగా అవును. కొంత ఇదైనప్పటికి కూడా రాజమౌళి క్రేజ్ గాని, అతనికున్నటువంటి ఇది తగ్గలేదు. అంటే ఒక ట్రెండ్ సెట్టర్‌లాగా మన ఇండియన్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఒక ఇది చేస్తున్నటువంటి ఒక టార్చ్ బేరర్‌లాగా అతని ఉన్న అలాగే ఆ ముద్ర అలాగే ఉంది. కానీ ఇప్పుడు
'బాహుబలి 2' లైఫ్ టైమ్ కలెక్షన్స్ జస్ట్ 10 డేస్‌లోనే కొట్టేయడం అనేది అది మామూలు ఇది కాదు. అంటే పర్టిక్యులర్‌గా నార్త్ అమెరికాలో, ఓవర్‌సీస్‌లో ఈ సినిమా రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయినాయి. 'బాహుబలి 2' ప్రొడ్యూసర్ స్వయంగా వాళ్ళని అభినందించడం. ఆ టీమ్‌ని 'ధురంధర్ 2'ని అభినందించడం మనం చూస్తున్నాం. చూసాం. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు ఈ కలెక్షన్స్ ఒకవైపైతే, ఈ సినిమా ద్వారా 'ఆదిత్యధర్' అనే డైరెక్టర్ సంపాదించుకున్నట్టు రెస్పెక్ట్ అది చాలా గొప్ప విషయం అది. హ్మ్. ఈ సినిమాకి అతను డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ గూడా. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. పార్ట్ 1కి అలాగే, పార్ట్ 2కి కూడా అలాగే. కాబట్టి ఆయన అంటే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. మనం ఇంతకు ముందులాగా పాత చింతకాయ టైప్ పచ్చడి సినిమాలు తీస్తే ఇంక చూడరు. 'దురంధర్' చూసిన కళ్ళతో అంటే 'రాజుని' చూసిన కళ్ళతో అంటారు చూడు. అవును. అలాగా 'దురంధర్ 1, 2' చూసిన కళ్ళతో మిగతా సినిమాలు ఏది మామూలుగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందే సినిమాలు జనాలకి ఎక్కవు. పర్టిక్యులర్ యాక్షన్ నెక్స్ట్ సినిమాలు సినిమాలో అని ఆ చెప్పి హీరో ఒక అంటున్నారు. రొమాంటిక్ సినిమా తీసినా కష్టమే ఇప్పుడు మనం. అవును. ఇప్పుడు డైజెస్ట్ చేసుకోలేము. 'రణవీర్ సింగ్' ఇప్పుడు చాలా పెద్ద యాసిడ్ టెస్ట్. తను నెక్స్ట్ ఏ ఏం ఏ ఏ చేయబోతున్నారు? సినిమాలు చేయాలి? ఏంటనే దాని మీద ఇప్పుడు డెఫినిట్‌గా ఎఫెక్ట్ ఉంటది. హ్మ్. మనం చూస్తే అందుకనే ఇప్పుడు ఒక 'రాజమౌళి' సినిమాలు చేసిన హీరోలకి చాలా రోజులు సక్సెస్‌లు ఉండవని చెప్పేది దానికోసమే కదా! కానీ ఇప్పుడు ఎప్పుడైతే 'దురంధర్' ఎక్కడికెళ్ళిపోయిందో, సాధారణంగా మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఈ కంపారిజన్ కామనే. హ్మ్. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఆ రెస్పెక్ట్‌తో కూడిన ఒక సినిమా తీశారు కాబట్టి, కాస్త పేట్రియాటిక్ జోడించారు కాబట్టి ఇట్లా హ్మ్. చూసారు. హ్మ్. బట్ మన దగ్గర ఇంకా మిత్సే నడుస్తాయి. హ్మ్. ఒక కల్పిత కథలు, ఒక ఫిక్షన్ వెళ్తూ అవును. ఉంటాం. అవును. మన దగ్గర రూట్స్ బేస్ చేసుకొని ఒక సినిమా మన తెలుగోళ్ళు అలా తీయగలరా? తీస్తే మనం యాక్సెప్ట్ చేయగలరా? అయ్యో! అలా అని గాదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే 'ధురంధర్ 1' కానీ, 2 కానీ హ్మ్. మిగతా లాంగ్వేజెస్‌తో పోల్చితే ఎక్కువగా ఆదరిస్తున్నది మన తెలుగు తెలుగు వాళ్ళే. వాళ్ళే. మన దగ్గర ఇప్పటికే 2,00,00,000, 3,00,00,000 కలెక్షన్స్ వస్తున్నాయి. మలయాళంలో గాని, కన్నడలో గాని, తమిళ్‌లో గాని ఎందుకనో పెద్దగా వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. ఎవరైనా ఒక కనెక్ట్ అయ్యేవాళ్ళుంటే హిందీ వెర్షన్ చూస్తున్నారు తప్ప రీజనల్ లాంగ్వేజ్‌లో చూడడం లేదు.